హలో అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ను చూపిస్తున్నాను. ఈ వెజిటేబుల్ పులావ్ పొడి పొడిగా అలాగే టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ రైస్ని ఎక్కువసేపు నానబెట్టనవసరం లేదు. ఈ రైస్ని వాష్ చేసిన తర్వాత వెంటనే ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. దీంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు ఈ రైస్ నానుతుంది, అంతవరకు నానితే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ని పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్ పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకును ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాజీరాని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 10 లవంగాలు, 6 ఇలాచీలు, జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు బంగాళదుంపను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మరీ మెత్తగా ఉడకనవసరం లేదు, ఒక 75% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపును వేసుకుంటే వెజిటేబుల్ పులావ్ అనేది మంచి కలర్లోకి వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు దీంట్లో బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాను వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వలన పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పుదీనా అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో చిలికిన పెరుగును ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని ఆయిల్లో ఫ్రై చేయడం వలన పులావ్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిని గరిటెతో నెమ్మదిగా రైస్ విరగకుండా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు రైస్ని ఇలాగే ఉంచాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ని పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వెజిటేబుల్ పులావ్లోకి ఆలూ కర్రీతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ పులావ్లోకి ఆలూ కర్రీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో, చూసేయండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి 2 పెద్ద సైజు బంగాళదుంపలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బంగాళదుంపలను ఆయిల్లో కాస్త ఉడకనివ్వాలండి. దీనిపై ఒక మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప కొద్దిగా ఉడికాక దీంట్లో ఒక చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా కొద్దిగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు దీనిపై ఒక మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారాన్ని వేసుకోవాలి. దీంట్లో ఒక 1.5 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. దీనిపై ఒక మూతను పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకునేవారు గరం మసాలాను 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
చూసారు కదండి, వెజిటేబుల్ పులావ్లోకి ఇలా ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.